యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. బసవక్క సంతకం పెట్టేస్తుంది అఖిల్. అన్నయ్య సంతకం పెట్టాడు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? వెళ్ళమ్మా, వెళ్ళి మీ ఆయనతో సంతకం పెట్టించు. ఇప్పుడే మీ ఆయన్ని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. మళ్ళీ స్టేషన్కి కోర్టుకి రావాల్సిన అవసరం లేదమ్మా. ఏంటి పిఏ అలా చూస్తుంది? కొడుతుందేమో సార్, కాస్త వెనక్కి రండి. చూస్తావేంటమ్మా, సంతకం పెట్టించు. ఏం చేసావు నువ్వు? డాక్యుమెంట్స్ చించి పారేసావేంటి? ఇంకా అర్థం కావడం లేదా ఎమ్మెల్యే గారు? పేపర్ చింపేసింది చెంప మీద కొట్టనందుకు సంతోషించండి. నన్నే కొడతారా? మా ఆయన కొట్టారుగా, నాతో కూడా చెంపదెబ్బలు తింటారా? బఠానీలు వేస్తే కోతులు వస్తాయేమో, సింహం రాదు. మీ అబద్ధాలకు ప్రలోభాలకు మా ఆయన నేను పడిపోము. వెళ్ళండి. వెళ్తాను. నీ భర్తకు ఎవరొచ్చి బెయిలిస్తారో నేను చూస్తాను. నేనేంటో చూపిస్తాను. వసుగారు, ఎమ్మెల్యే గారు మీ చేతి దెబ్బలు తినే వరకు ఆగేలా లేరు. వేడి వేడిగా వడ్డించండి, నేను చూసుకుంటాను. ఎందుకు సార్? ఆవిడ కొట్టిన కొడుతుంది, అనవసరంగా మన పరువు పోతుంది. నన్నే సవాల్ చేస్తున్నారు కదూ? నీ సంగతి చెప్తాను. నీ భర్త బయటికి రాకుండా చేస్తాను. ఆయనని ఎలా బయటకు తీసుకురావాలో నాకు తెలుసు. మీరు వెళ్ళండి. పిఏ పద. రోజులు స్టేషన్లో ఎలా ఉంటారండి? మీకు తెలిసిన ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటే చెప్పండి. మీకు బెయిల్ ఇప్పించమని నేను వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాను. కష్టాల్లో ఉన్న వాళ్ళకి మనం హెల్ప్ చేయాలే కానీ మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరిని హెల్ప్ అడగకూడదు వసుగారు. నిజమే, కానీ మిమ్మల్ని ఇలా చూడటం బాధగా ఉందండి. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి వసుగారు. మనం ఏ తప్పు చేయలేదు. మన నిజాయితే మనల్ని కాపాడుతుంది. కానీ ఆ ఎమ్మెల్యే మన మీద కక్ష కట్టాడండి. మిమ్మల్ని బయటికి రాకుండా చెయ్యాలని కంకణం కట్టుకున్నాడు. ఇప్పుడేంటి చేసేది? 100 గుడ్లను తిన్న రాబందు కూడా ఒక్క తుఫానుకి నేల కూలుతుంది వసుగారు. ఎమ్మెల్యే పోగరు, గర్వం, అధికార మదం అణచడానికి మనకు కూడా ఒక అవకాశం వస్తుంది. వెయిట్ చేయండి. ఇంకెంతసేపు ముచ్చట్లు? బయలుదేరండి. నడవరా, నడు. ఎవరీడు?
ఎవరో తెలియదు సార్. ఈ సంచి పట్టుకొని రోడ్డు మీద అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు సార్. సంచిలో ఏమున్నాయి? నాటు బాంబులు ఉన్నాయి సార్. నాటు బాంబులా? నేను వెళ్ళొస్తానండి. వేరే బెయిల్ ఆప్షన్ ఏమైనా ఉందేమో లాయర్ గారితో మాట్లాడతాను. ఒక్క నిమిషం ఆగండి వసు గారు. రే, ఈ బాంబులు ఎక్కడేవరా నీకు? నువ్వే తయారు చేసావా? లేదు సార్, ఎవరో రోడ్డు పక్కన ఈ సంచి వదిలిపెట్టిపోయారు. ఇందులో ఏముందా అని చూశాను. అవి నాటు బాంబులని నాకు తెలియదు సార్. అంతలో ఈ కానిస్టేబుల్ సార్ వచ్చి నన్ను పట్టుకొచ్చాడు. ఏంట్రా కట్టుకథలు చెప్తున్నావా? వీడిని పక్కకి తీసుకెళ్ళి 4 పీకి నిజం కక్కించు. ఓకే సార్. నాకేం తెలియదు సార్. సార్ నాకేం తెలియదు సార్. ఈ బాంబులను ఏం చేయమంటారు సార్? బయటపడే. పేలుతాయేమో సార్. గొయ్యి తీసి కప్పెట్టవయ్యా, అది కూడా చెప్పాలా? అలాగే సార్. ఏంటండి ఆగమన్నారు? చెప్తాను వసు గారు. మీరు ఇంకా బయలుదేరలేదా? మీరు ఎంతసేపు ఉన్నా అతనికి బయలు రాదు. మీరు ఎల్లుండి కోర్టుకి రండి. వెళ్ళండి. నమస్తే రాయుడు గారు, ఇలా వచ్చారేంటి? ఏం తెలియనట్టే అడుగుతున్నావేంటే సై? 10 ఏళ్ళు అధికార పార్టీలో ఉన్నాను, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాను. వచ్చే ఎలక్షన్లో మళ్ళీ అధికారంలోకి వస్తాను. అలాంటిది నా అనుచరుణ్ణే అరెస్ట్ చేస్తావా? నీకెంత ధైర్యం? అంటే అతను గొడవ చేశాడు సార్. లేదన్నా, ఆ ఎస్ఐ అబద్ధం చెప్తున్నాడు. కావాలని నన్ను లోపలేసిండు. మర్యాదగా మా వాడిని వదిలేయి, లేదంటే నీ ఒంటి మీద యూనిఫామ్ ఉండదు. అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను సార్, కోర్టుకి తీసుకెళ్ళాలి. నాకే రూల్స్ చెప్తున్నావా? కోర్టు ఏమైనా నాకు కొత్త అనుకుంటున్నావా? నీ కానిస్టేబుల్తోనే నిన్ను ఎన్కౌంటర్ చేయించేస్తా. సారీ సార్, 2 minutes వెయిట్ చేయండి. చిన్న ఫార్మాలిటీ ఉంది, అది పూర్తి చేసి మీ వాడిని వదిలేస్తా. త్వరగా కానీ. ఓకే సార్. కానిస్టేబుల్, థ్యాంక్స్ అన్నా. పద. వసు గారు, సరేనండి. గుడ్ లక్. ఓ రోజు మీ అభిరామన్నయ్య నన్ను చంపదెబ్బ కొట్టాడు. ఈరోజు మీ వసుంధర వదిన పేపర్లు చింపి నా మొహం మీద విసిరేసింది. చెంపదెబ్బ గోడ దెబ్బ రెండు ఒకేసారి తగలడం అంటే ఇదే సార్. మీరు కాబట్టి తట్టుకున్నారు. మీ ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే సూసైడ్ చేసుకునేవాళ్ళు. అసలే కోపంగా ఉన్నాను. ఈ టైంలో కౌంటర్లో సెటైర్లు వేసావంటే చంపేస్తాను. మా అభి అన్నయ్య తరపున నేను సారీ చెప్తున్నాను సార్. వసు అక్క తరపున ఐమ్ సారీ అంకుల్. మీ సారీలు ఎవడు కావాలయ్యా? నాకు కావాల్సింది సంతకం. ఓ అభిరామ్తో సంతకం పెట్టించాలి.
ఆ అభిరామ్ గారి ఆస్తి అంతా కొట్టేయాలని ఎంతసేపు ఇదే ధ్యాస వీడికి. అభిరామే మొండోడు అనుకుంటే తన వైఫ్ ఇంకా మొండిగా ఉంది. అందరూ ఈ జంటలా ఉండరు కదా సార్, అక్కడక్కడ కష్టమైన కపుల్స్ కూడా ఉంటారు. మా గురించి నీకెందుకు? ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పు. అవును అంకుల్, మీరేం చెప్పినా చేస్తాం. మీరే చెయ్యాలి. ఏం చేయాలి సార్? మేము అడిగితే మా అభి అన్నయ్య సంతకం పెట్టాడు. మీ వల్ల కాదని నాకు తెలుసు. ఎవరి వల్ల అవుతుందో చెప్పండి, వాళ్ళతోనే ట్రై చేస్తాం. మీ అత్తయ్య మావయ్య వల్ల అవుతుంది. మా అమ్మ నాన్నలా? అవును. వాళ్ళ మీద ప్రెజర్ పెట్టండి. అభిరామ్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం కదా. సంతకం పెట్టకపోతే అభిరామ్ జైల్లోనే మగ్గిపోతాడు కదా. వసుంధర పిల్లలు దిక్కులేని వాళ్ళవుతారని భయపెట్టండి. వాళ్లే అభిరామ్తో సంతకం పెట్టిస్తారు. మా అత్తయ్య భయపడుతుంది కానీ మా మావయ్య కష్టం అంకుల్. అవును సార్, మా నాన్న ఇంకా మొండోడు. మేం చెప్తే వినడు, నమ్మడు. వయసు అయిపోయిన ముసలోడు చెప్పాల్సిన రీతిలో చెప్తే ఎందుకు వినడు? వింటాడు. వెళ్ళి చెప్పండి. అభిరామ్ చాలా చాలా రిస్కులో ఉన్నాడని చెప్పండి. ప్రాణాలు కూడా పోవచ్చని చెప్పండి. దారికొస్తారు, సంతకం పెట్టిస్తారు. అమ్మో, మరి మా విషయం ఏంటమ్మా? అదే సార్, వాళ్ళ ఫారెన్ ప్రయాణం గురించి. నువ్వు ఎన్నిసార్లు అడగక్కర్లేదమ్మా, నాకు గుర్తుంది. అభిరామ్ జైలుకి మీరు ఫారెన్కి వెళ్ళటం ఖాయం. థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్ యూ సార్. అభిరామ్ గారు నన్ను కొడతాడు, మీ వదిన పేపర్లు చింపి నాతో ఆడుకుంటుందా? వడ్డీకి వడ్డీ తీర్చకపోతే నా పేరు రాధాకృష్ణనే కాదనుకుంటాను. నమస్తే అన్నా. ఎవరమ్మా నువ్వు? మీ అభిమానినన్నా. ప్రతి ఎలక్షన్లోనూ మీకే ఓటు వేశాను, కానీ మీరు ఓడిపోయారు. చాలా బాధగా ఉందన్నా. అప్పుడప్పుడు న్యాయం ధర్మం కూడా ఓడిపోతుందమ్మా, దిగులు పడకు. వచ్చే ఎలక్షన్లో మన పార్టీయే గెలుస్తుంది, మనమే అధికారంలోకి వస్తాం. మంచి మాట చెప్పారన్నా, చాలా సంతోషం. వెళ్ళొస్తానమ్మా, పార్టీ మీటింగ్ ఉంది. అలాగే అన్నా.
ఇదేదో కొత్త నెంబర్లో ఉంది. హలో, ఎవరు? నా పేరు వసుంధర సార్. ఖైరతాబాద్ ఏరియా నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి. ప్రతిపక్ష నేత రాయుడు గారిని చంపడానికి ప్రత్యర్థులు కుట్ర పన్నారు. రాయుడు గారు ప్రయాణిస్తున్న వెహికల్లో బాంబు పెట్టారు. ఈ విషయం రాయుడు గారికి చెప్పి ఆయన్ని కాపాడండి సార్. ఈ విషయం మీకెలా తెలుసు? అది ఇప్పుడు ముఖ్యం కాదు సార్. రాయుడు గారిని కాపాడడం ముఖ్యం. త్వరగా వెళ్ళండి సార్. హలో హలో, హలో, ఎవరు? పెట్రోలింగ్ పోలీస్ సార్. ఏంటి, పెట్రోల్ బంక్ వాళ్ళ? పెట్రోల్ బంక్ కాదు సార్, పెట్రోలింగ్ పోలీస్. సరిగ్గా వినిపించటం లేదయ్యా. మీరు ఎక్కడున్నారు సార్? నేను మా పార్టీ ఆఫీస్కి వెళ్తున్నాను. ఎవరయ్యా మీరు? సార్, మీ కారులో బాంబు ఉంది. ఏంటయ్యా, ఏం వినిపించటం లేదయ్యా. అదవ సిగ్నల్స్ ఎప్పుడు సరిగ్గా ఉండవు. హలో సార్, కానిస్టేబుల్ బండిది. అలాగే సార్. భయ్యా, ఆపోజిషన్ పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి. కూర్చోండి అమ్మా. రైడ్ గారు, కారు దిగండి ఒకసారి. ఎందుకు? ముందు మీరు దిగండి సార్. ఏంటయ్యా, ఇప్పుడే మా వాడిని స్టేషన్ నుంచి విడిపించి తీసుకొచ్చాను, అప్పుడే మళ్ళీ అరెస్ట్ చేయాలనుకుంటున్నారా? సార్, మీ ముందుకు రాలేదు సార్. మరేంటయ్యా, చెప్పు ఏదోటి. అన్నా, త్వరగా కార్ దిగండి. అందరూ దిగండి. ఏంటమ్మా మళ్ళీ వచ్చావు? అయ్యో, ముందు మీరు కార్ దిగండి అన్నా. ఏ కార్లో బాంబు ఉంది. బాంబా? అమ్మో. కానిస్టేబుల్స్, కారులో వెతకండి. అలాగే సార్. అక్కర్లేదు, కారు వెనకే ఉంది, నేను తీస్తాను. ప్రమాదం తప్పిందన్నా. ఎవరమ్మా నువ్వు, ఇంత ధైర్యంగా ఉన్నావు? తను నా అభిమాని, నా చెల్లెలాంటిది. రాయుడన్న కారులో బాంబు ఉందని మీకు ఫోన్ చేసి చెప్పిన వసుంధరని నేనే సార్. ఓ, మీరేనా మాకు కాల్ చేసింది? టైంకి వచ్చి రాయుడు గారిని సేవ్ చేశారమ్మా. రాయుడు గారిని కాపాడుకోవడం ఆయన అభిమానిగా నా ధ్యేయం సార్. చెల్లమ్మా, అన్నయ్య, నేనంటే నీకెంత అభిమానం అమ్మా. మన దేశం పట్ల, దేశ నాయకుల పట్ల
నీకెంత బాధ్యత ఉందమ్మా. మన దేశానికి నీలాంటి దేశభక్తులే కావాలమ్మా. చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఇంతకీ రాయుడు గారి కారులో బాంబు ఉందని మీకు ఎలా తెలిసింది మేడం? ఎవరో ముసుగు మనిషి కారు వెనుక బాంబు తగిలించడం నేను చూశాను సార్. ఎవరా మనిషి? ముసుగు మనిషి అని చెప్పాను కదా సార్, ఆ మొహం కనిపించలేదు. ఎస్ఐ గారు, ఆ ముసుగు మనిషి ఎవరో కనిపెట్టి సాయంత్రం లోపు నా ముందు నిలబెట్టండి. అలాగే సార్, ఇప్పుడే సెర్చ్ చేస్తాం. ఈవినింగ్ లోపు రిపోర్ట్ చేస్తాం. ముందేమో నా అభిమాని అన్నావు, ఇప్పుడు నా ప్రాణాల్ని కాపాడావమ్మా. నువ్వు రాకపోయింటే ఈ పాటికి బాంబు పేలి ముక్కలు ముక్కలు అయిపోయేవాళ్ళమమ్మా. దేవతమ్మా నువ్వు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులేండి. ఎంత పెద్ద అభిమానివమ్మా నువ్వు. ఇన్ని రోజులు నాకంట ఎందుకు పడలేదమ్మా? ఏం చెప్పమంటారు అన్నయ్య, పేకల లోతు కష్టాల్లో ఉన్నాను. నీకు ఈ అన్నయ్య ఉన్నాడమ్మా. ఏం జరిగిందో చెప్పు నాకు. నేను అధికారంలో ఉన్నప్పుడు కుక్కిన పేన్లా పడుండేవాడు. ఇప్పుడు పడగ విప్పిన పాములా నాట్యం ఆడుతున్నాడు. అయినా పర్వాలేదమ్మా, నీ భర్తకి నేను బెయిలిప్పిస్తానమ్మా. పద, బండెక్కు. చాలా థ్యాంక్స్ అన్నయ్య. పదమ్మా. పిఏ సార్, ఈ రాయుడు ఇక్కడికి వచ్చాడేంటి? ఏమో సార్. పద చూద్దాం. హలో ప్రతిపక్షం రాయుడు గారు, హౌ ఆర్ యు? ఏంటి ఎటకారమా? నువ్వు ఇప్పుడు అధికారంలో ఉన్నావు, నేను 10 ఏళ్లున్నాను. అందుకేనా ప్రజలు ఓడించారు? గెలుపు ఓటములు శాశ్వతం కాదు. సరేగాని స్టేషన్కి ఎందుకు వచ్చారు? అధికారం ఉందని నువ్వు చేస్తున్న అక్రమాలకు చెక్ పెట్టడానికి వచ్చాను. ఒక ఆడపిల్లకి నువ్వు చేసిన అన్యాయానికి న్యాయం చేద్దామని వచ్చాను. నేను ఒక ఆడపిల్లకి అన్యాయం చేశానా? ఎవరా పిల్ల? మాటలు జాగ్రత్త. పిల్ల కాదు, నా చెల్లెలు. చెల్లెలా? అలా చూడు. ఈ వస్తువు నీ చెల్లెలా? ఎప్పుడు చెప్పలేదు. నాకు ఇప్పుడే తెలిసింది. తను నాకు దేవుడిచ్చిన చెల్లెలు. రామ్మ, వెళ్దాం. అసలు ఏం జరుగుతుంది పిఏ? ఈ వస్తువు రాయుడికి ఎలా చెల్లెలైంది? ఏమో సార్, మీ రాజకీయ నాయకుల రిలేషన్స్ మీకే తెలియాలి. ఏంటి సార్ మళ్ళీ వచ్చారు? మీ వాడిని వదిలేశాను కదా. మీరు ఇంకొకళ్ళని కూడా వదిలిపెట్టాలి. ఇంకెవరున్నారు సార్? అభిరామ్. అతను డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు సార్. కోర్టుకి తీసుకెళ్ళాలి. కోర్టుకి ఇంకో 3 రోజులు టైం ఉంది. బెయిల్ ఇవ్వు. ఇది నాన్ బెయిలబుల్ కేసు అని బహుశా ప్రతిపక్ష నేతకు తెలిసినట్టుగా లేదు. అసెంబ్లీలో అడ్డగోలుగా లేచి అక్కడ అరిచినట్టు ఇక్కడ అరుస్తున్నావేంటి రాధాకృష్ణ? ఈ కేసులో నీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? నీ ఇంట్రెస్ట్ ఏంటి అసలు? మొత్తం ఈయన చేశారు సార్. అని మీరు అనుకుంటున్నారేమో. ఈ కేసుకి ఈయనకు ఏ సంబంధం లేదు సార్. అయితే మైక్ ఆఫ్ చేసుకోమని చెప్పు. నోరు మూసుకొని ఉండమంటున్నారు సార్.
చూడే సాయి, ఇలాంటి కేసులు నీకు కొత్త కాదు, నాకు కొత్త కాదు. నాతో ఆర్గ్యుమెంట్ చేయకుండా నా వ్యక్తిగత పూచీకత్తు మీద అభిరామ్కి బెయిల్ ఇవ్వు. ఎలక్షన్స్ ఇంకా 6 నెలలే ఉన్నాయి. పార్టీ మారుతుంది, ప్రభుత్వము మారుతుంది. ఈ ఎమ్మెల్యే ఎక్స్-ఎమ్మెల్యే అవ్వకపోడు, నేను మినిస్టర్ని అవ్వకపోను. సరే సార్, మీరు చెప్తున్నారు కాబట్టి అభిరామ్ గారికి బెయిల్ ఇస్తాను. కానీ మా రూల్స్ మాకుంటాయి కదా, కండిషన్ బెయిల్ ఇస్తా. ఏదో ఒకటి ఇవ్వు. థ్యాంక్ యూ సార్. మీరు నాకు థ్యాంక్స్ చెప్పద్దు అభిరామ్. ఇప్పుడు నేను ప్రాణాలతో ఉన్నానంటే కారణం నీ భార్యే. చాలా థ్యాంక్స్ అమ్మ వసుంధరా. నా లైఫ్ అంతా నీకు రుణపడి ఉంటాను. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా నాకు ఫోన్ చేయమ్మా. మీకేం కాదు అభిరామ్, ధైర్యంగా ఉండండి. ఈ గుంటనక్కలు తోడేళ్లు మిమ్మల్ని ఏం చేయలేవు. ఉంటాను అభిరామ్, పార్టీ మీటింగ్ టైం అయింది. వెళ్ళొస్తానమ్మా. ఇక్కడ సంతకం పెట్టండి. నీకు ఇచ్చింది కండిషన్ బెయిల్. అంటే ఈ 3 రోజులు పొద్దున 9 గంటలకి సాయంత్రం 6 గంటలకి స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాలి. సిటీ దాటి వెళ్ళకూడదు. పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకి రావాలి. వీటిని అతిక్రమిస్తే మీ బెయిల్ రద్దవుతుంది. అంతేకాదు, మీరు కనిపించిన పక్షంలో మీ మిస్సెస్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలా అని ఇందులో రాసుంది. తెలుసా సాయి గారు, ఈ 3 డేస్లో మిమ్మల్ని ఒక్క రోజు కూడా డిసప్పాయింట్ చేయను. చెప్పిన టైం కన్నా ముందే వచ్చి సైన్ చేస్తాను. ప్లాను బాగానే వేశారు ఎమ్మెల్యే గారు, కానీ ఒక్కటి మిస్ అయ్యారు. తాడిని తన్నేవాడు ఒకడుంటే వాడి తలని తన్నేవాడు ఇంకొకడుంటాడు. నన్ను సెల్లో కూర్చోబెడితే నా భార్య ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది అనుకున్నావా? నీకంటే పవర్ఫుల్గా ఉన్న రాజకీయ విషయం ఇప్పుడు ఆయనకు అర్థం కాదులేండి వసు గారు. ఆ టైం వస్తుంది, అప్పుడు చెబుదాం. పదండి. సార్ సార్ ఎస్ఐని తిట్టిన లాభం లేదు సార్. పాప మతనం చేస్తాడు, తన పని తను చేశాడు. పదండి, మనం ఇంటికి వెళ్దాం. అమ్మా, తన పని తను చేస్తే ఇంకా నేనే చేయాలరా?
పద